హలో ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. అందరూ ఎలా ఉన్నారు? నేను చాలా బాగున్నాను. మీరందరూ ఇంకా బాగుండాలని కోరుకుంటున్నాను. ఈరోజు మనం డ్రై ఫ్రూట్స్ లడ్డు తయారీ విధానం చూద్దామండి. అందరికీ తెలిసిందే అయినా ఇలా లడ్డూలాగా చేసుకుంటే బిజీ లైఫ్లో లంచ్ బాక్స్లకి స్నాక్స్ బాక్స్లకి ఇవ్వడానికి బాగుంటుంది ఇలా చేసుకుంటే. వెల్కమ్ టు అవర్ ఛానల్ రాధాదేవి కిచెన్. నేను మీ కృష్ణ. దీనికోసం ముందుగా స్టవ్ వెలిగించుకొని మనం ఒక ప్యాన్ పెట్టుకొని 1 స్పూను నెయ్యిని వేసుకోవాలి. ఆ తర్వాత పావు కప్పు బాదంని ఇలా కట్ చేసి ముక్కలుగా కట్ చేసుకుని వేసుకొని వేయించుకోవాలి. లో ఫ్లేమ్లో వేయించుకోవాలి. ఇవి కాస్త కలర్ చేంజ్ అయ్యి మంచి అరోమా వస్తున్నప్పుడు పావు కప్పు కట్ చేసిన కాజు ముక్కలను వేసుకొని వేయించుకోవాలి. ఇవన్నీ కూడాను లో ఫ్లేమ్లో చక్కగా లోపల వరకు వేగేలాగా వేయించుకోవాలి. హై ఫ్లేమ్ పెట్టేసామంటే మనకి పై పార్ట్ వేగుతుంది కానీ పప్పులు లోపలి వరకు వేగవు. తర్వాత ఇవి కూడా కాస్త కలర్ చేంజ్ అయ్యాక 10-12 వాల్నట్స్ని కూడా ముక్కలుగా కట్ చేసుకుని వేసుకొని వేయించుకోవాలి. వాల్నట్స్ గురించి మనకి తెలిసిందే, పిల్లల్లో మేధాశక్తిని పెంచడానికి చక్కగా ఉపయోగపడతాయి. ఎంత తింటే అంత మంచిది వాల్నట్స్. తర్వాత 2 స్పూన్ల గుమ్మడి గింజలను వేసుకొని వేయించుకోవాలి. ఈ పంప్కిన్ సీడ్స్ కూడా మనకి చాలా ఉపయోగం ఉంటుందండి. ఇవి మన ఆహారంలో భాగం చేసుకోవటం వల్ల. ఇవి కూడా కాస్త వేగాక 2 స్పూన్ల సన్ఫ్లవర్ సీడ్స్ని యాడ్ చేసుకోవాలి. ఇవి కూడా లో ఫ్లేమ్లోనే ఇలా వేయించుకోవాలి. ఇవే వేసుకోవాలని ఏం లేదు, సీడ్స్ అన్నీ మీకు ఏవి అవైలబుల్గా ఉంటే వాటిని వేసుకొని ఇలా వేయించుకోండి. ఇవి కూడా వేగిపోయాయి. తర్వాత 2 స్పూన్ల నువ్వులను వేసుకోవాలి. మనకి నువ్వులు ఫాస్ట్గా వేగిపోతాయి కనుక ముందు వేసుకున్న పప్పులన్నీ వేగిన తర్వాత వేసుకోవాలి. ఆ తర్వాత 1 స్పూను గసగసాలను కూడా వేసుకోవాలి. మంచి టేస్ట్ వస్తుంది వీటి వల్ల కూడాను. ఇవి కూడా వేగిపోయాక ఫ్లేమ్ ఆఫ్ చేసేసుకుని పావు కప్పు ఎండు కొబ్బరిని ఇలా తురుముకొని వేసుకోవాలి. మీరు ముక్కలుగా కూడా కట్ చేసి వేసుకోవచ్చు. ముక్కలుగా కట్ చేసుకున్నప్పుడు కొంచెం ముందే యాడ్ చేసుకోండి. ఇలా తురిమి వేసుకుంటే ఫ్లేమ్ ఆఫ్ చేసి యాడ్ చేసుకొని మిక్స్ చేస్తూ ఉంటే ఆ వేడికే ఇది చక్కగా మగ్గిపోతుంది, కలర్ చేంజ్ అవుతుంది. ఇప్పుడు ఇది వేగిపోయింది చక్కగాను. ఇది ఇప్పుడు కంప్లీట్గా చల్లారింది. చల్లారిన తర్వాత మనం మిక్సీ చేసుకుందాము. మిక్సీ జార్ తీసుకొని మనం వేయించుకున్న ఈ పప్పులన్నీ వేసేసుకొని గ్రైండ్ చేసుకోవాలి. ఈ గ్రైండ్ చేసుకోవటం కూడాను ఫాస్ట్గా గ్రైండ్ చేయొద్దు. మిక్సీని పల్స్ ఇస్తూ గ్రైండ్ చేసుకుంటే మనకి చక్కగా పొడిగా ఇలా పౌడర్ లాగా వస్తుంది. ఫాస్ట్గా ఒకేసారి గ్రైండ్ చేసామంటే పప్పులోంచి నూనె అంతా బయటికి వచ్చేసి ముద్దగా అయిపోతుంది, సరిగా మిక్స్ అవ్వదు. ఇప్పుడు ఇది పక్కన ఉంచి స్టవ్ వెలిగించుకొని ప్యాన్ పెట్టుకొని 2 టేబుల్ స్పూన్ల నెయ్యిని వేసుకొని ఖర్జూరాన్ని ముక్కలుగా కట్ చేసుకొని 1 కప్పు వేసుకోవాలి. ఇది నెయ్యిలో కొంచెం ఇలా ఫ్రై చేసేసుకోవాలి. ఇది కాస్త ముద్దగా అయ్యే వరకు లో ఫ్లేమ్లో ఇలా మిక్స్ చేస్తూ దీన్ని వేయించాలి. మనం ఇంక ఇందులో ఎలాంటి షుగర్ కానీ బెల్లం కానీ ఏమీ వేయటం లేదు. మీరు ఖర్జూరం ప్లేస్లో బెల్లాన్ని కూడా 1 కప్పు వేసుకుని పాకంలాగా చేసి వేసుకోవచ్చు. ఇప్పుడు ఇది ముద్దలాగా అయింది కదా. తర్వాత మనం మిక్సీ చేసిన ఈ డ్రై ఫ్రూట్స్ పౌడర్ అంతా వేసేసుకోవాలి. ఈ ఖర్జూరం అంతా ఈ డ్రై ఫ్రూట్స్ పౌడర్కి పట్టే వరకు ఇలా మిక్స్ చేసుకోవాలి. తర్వాత ఇది చక్కగా కలిసిపోయిందంతా ఫ్లేమ్ ఆఫ్ చేసేసుకొని దీన్ని కంప్లీట్గా చల్లారాక చక్కగా ఇలా చేత్తోటి అంతా మిక్స్ చేసుకొని తర్వాత లడ్డూలాగా చేసేసుకోవటమే. చూసారు కదా ఎంత ఈజీనో. మనం ఈ బిజీ లైఫ్లో పప్పులు నానపెట్టుకొని తినమన్నా కూడా పిల్లలు అస్సలు తినరు, విసిగిస్తారు. ఇలా లడ్డూ చేసి ఇచ్చామంటే స్నాక్స్గా వాళ్ళకి బాక్స్ చేసి పెట్టించామంటే చక్కగా తింటారు. అన్ని రకాల పోషకాలు ఉంటాయి. మనం వేసిన ఈ పప్పులన్నిటిలో యాంటీ ఆక్సిడెంట్స్, గుడ్ కొలెస్ట్రాల్స్ అన్నీ ఉంటాయి. అన్ని పప్పులు చాలా మంచిది. మీకు ఏది అవైలబుల్గా ఉంటే అవన్నీ వేసి ఇలా చక్కగా లడ్డూలు చేసేసుకోండి. హెయిర్ ఫాల్ని కూడా తగ్గిస్తాయి మనం వాడిన పప్పులన్నీ. ఇలా చక్కగా లడ్డూలు చేసేసుకోవటమే. మీరు కూడా ఇలా ఒకసారి ట్రై చేసి దీని టేస్ట్ ఎలా అనిపించిందో, మీకు ఎలా కుదిరిందో నాకు కామెంట్ రూపంలో తప్పకుండా తెలియచేయండి. అలాగే ఈ వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అలాగే ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.